నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది. చాలా మంది మగవాళ్ళే ఉన్నారు ఎమ్మెల్యేలు కాబట్టి కొంచెం ఇబ్బందికర పరిస్థితి అయినా కూడా అందరూ మరోసారి ఆశీర్వదిస్తారు, దీవిస్తారు అని చెప్పి అని అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, మహిళల భద్రతకు అధ్యక్ష టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇస్తున్న ప్రభుత్వం మనది అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అధ్యక్ష, దిశ చట్టం చేశాం. ఈ దిశ చట్టం చేసి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఆమోదం కోసం పంపడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ కేంద్రానికి ఇది కాంకరెంట్ లిస్ట్లో ఉంది కాబట్టి చట్టం అన్నది పూర్తిగా మన చేతుల్లో ఉండదు అధ్యక్ష. మనం చట్టం చేయాలి, కేంద్రానికి పంపాలి, కేంద్రం ఆమోదించాలి. వాళ్ళు క్వెరీల మీద క్వెరీలు అడుగుతూ ఉన్నా కూడా ఆ క్వెరీల మీద క్వెరీలకు మనం రిప్లై ఇస్తూ ఉన్నాం. బట్ ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్, ఇట్స్ ఓన్ టైం. బట్ మనం చేయగలిగిందంతా కూడా కంప్లీట్ చేసి పంపించడం కూడా జరిగింది అధ్యక్ష. దిశ చట్టం చేయడమే కాకుండా అధ్యక్ష, మొత్తంగా 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశాం అధ్యక్ష. జిల్లాకు ఒకటే కాకుండా జిల్లాకు అంతకన్నా ఎక్కువ ఉండాలనే ఉద్దేశంతో 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశాం. ప్రత్యేకంగా దిశ కోసం ప్రత్యేకంగా ప్రాసిక్యూటర్లను కోర్టులలో ఉండేట్టుగా ప్రత్యేకమైన ప్రాసిక్యూటర్లను నియమించడం జరిగింది అధ్యక్ష. ప్రతి జిల్లాలోనూ ప్రత్యేకమైన ప్రాసిక్యూటర్లను తీసుకురావడం జరిగింది. ఫోరెన్సిక్ ల్యాబులు కూడా వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఫోరెన్సిక్ ల్యాబులు తీసుకొచ్చే కార్యక్రమం, ప్రత్యేక కోర్టులు నియమించే కార్యక్రమం కూడా అగ్రెసివ్గా అడుగులు ముందుకు వేశాం. ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేకమైన కోర్టు ఉండాలి అనే ఉద్దేశంతో అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ఇది పూర్తిగా మన చేతుల్లో ఉన్న అంశం కాదు, హైకోర్టు చీఫ్ జస్టిస్ చేతుల్లో ఉన్న అంశం కాబట్టి చీఫ్ జస్టిస్ గారిని కూడా పలు సందర్భాలలో కలిసి ఆయనను కూడా కాన్ఫిడెన్స్ లేక్ తీసుకొని ఇది వేగవంతంగా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం అధ్యక్ష. దిశ యాప్ తీసుకొచ్చాం అధ్యక్ష. దాదాపుగా ఈరోజు 90 లక్షల మంది అక్కచెల్లెమ్మల చేతుల్లో సెల్ ఫోన్లలో ఈరోజు దిశ యాప్ ఉంది అధ్యక్ష. ప్రతి అక్క చెల్లెమ్మ బయటకు పోయేటప్పుడు ఆ ఫోన్ తీసుకొని పోతే వారితో పాటు ఒక అన్న తోడుగా నడిచినట్టుగానే ఏకంగా దిశ యాప్ చేతిలో ఉంటాయి అధ్యక్ష. ఏ అక్క చెల్లెమ్మ కూడా ఇబ్బందికర పరిస్థితిలో ఉంటే ఒక SOS నొక్కినా, లేదంటే ఆ ఫోన్ను ఒక 5 సార్లు ఇలా షేక్ చేస్తే 10 నిమిషాల్లో పోలీసులు వచ్చేస్తున్నారు అధ్యక్ష. ఇప్పటిదాకా 6880 మందిని కాపాడగలిగారు, ఇంటర్వ్యూని అయి కాపాడగలిగారు పోలీసులు అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ దిశ యాప్ ద్వారా అధ్యక్ష. మహిళా సాధికారతలో ఇంకా అడుగులు ముందుకు వేశాం అధ్యక్ష. లాభ ఆపేక్ష ఉంటే మద్య నియంత్రణ తీసుకురావడం జరిగింది. లాభ ఆపేక్ష ఉంటే బెల్ట్ షాపులు తీసేయలేము అని చెప్పి ఏకంగా ప్రైవేట్ షాప్స్ లేకుండా చేసి, గత ప్రభుత్వంలో ఇంతకుముందు వీధికొకటి కింద వెలసిన దాదాపుగా 44,000 బెల్ట్ షాపులన్నీ కూడా పూర్తిగా తీసేయడం జరిగింది అధ్యక్ష. మద్యం దుకాణాల అధ్యక్ష ఇంతకుముందు 4,380 ఉంటే సంఖ్యను దాన్ని 1/3 తగ్గించాం అధ్యక్ష. 2,934కు తగ్గించడం జరిగింది అధ్యక్ష. గతంలో అధ్యక్ష మద్యం దుకాణాలు పక్కనే పర్మిట్ రూములు అని చెప్పి అక్కడే ఉండేటివి, అక్కడే కూర్చునే వాళ్ళు, అక్కడే తాగేవాళ్ళు. అక్క చెల్లెమ్మ ఎవరైనా కూడా ఆ దారిలో పోవాలి అని అంటే ఆ 20 మంది 30 మంది అక్కడే కూర్చొని తాగే వాళ్ళ మధ్యలో నుంచి వెళ్ళాలి అని అంటే చాలా ఇబ్బందికర పడే పరిస్థితి అప్పట్లో ఉండేది.
అటువంటి పూర్తి పర్మిట్ రూమ్లు అన్నీ కూడా పూర్తిగా రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. మహిళలకు ఇబ్బంది కలిగించే పరిస్థితి పూర్తిగా మార్చే కార్యక్రమం దిశలో అడుగులు వేస్తూ మద్యం దుకాణాలు రాత్రి 8 దాటితే మూసేసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష ప్రస్తుతం. అధ్యక్ష, ఇవన్నీ కాకుండా ఇంకా అడుగులు ముందుకు వేసి మద్యాన్ని నియంత్రిస్తూ మద్యం తాగిచ్చే కార్యక్రమం తగ్గించాలనే ఉద్దేశంలో అధ్యక్ష మద్యం మీద షాక్ కొట్టే విధంగా మద్యం మీద రేట్లు వేశాం అధ్యక్ష. వీటి ఫలితంగా ఈరోజు పరిస్థితి ఏమిటో అంటే అధ్యక్ష, గతంలో నెలకు IMFL అధ్యక్ష నెలకు 34 లక్షల కేసులు అమ్మే పరిస్థితి గతంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఈరోజు కేవలం నెలకు 21 లక్షల మధ్యలో అమ్మకాలు జరుగుతాం. గతంలో బీర్లు అధ్యక్ష బేరు 17 లక్షల కేసులు గతంలో అమ్ముతూ ఉంటే ఈరోజు కేవలం 7 లక్షల కేసులకు మాత్రమే ఈరోజు అమ్మే పరిస్థితి అధ్యక్ష. ఇవన్నీ చేశాం కాబట్టి మద్యాన్ని నియంత్రించగలిగినామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ప్రతి అడుగు కూడా అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి, అక్క చెల్లెమ్మలకు ఏం చేస్తే మంచి జరుగుతుంది అనే దిశగానే అడుగులు వేస్తూ ముందుకు పోవడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, మహిళల భద్రత కోసం ప్రతి గ్రామ సచివాలయంలోనూ ప్రతి వార్డు సచివాలయంలోనూ ఈరోజు మహిళల భద్రత కోసం ఈ గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులు ఈరోజు గ్రామాల్లోనే ఉన్నారు అధ్యక్ష. ఇది ఒక పెద్ద విప్లవాత్మక మార్పు. ఏకంగా మన గ్రామంలోనే మహిళా పోలీస్ మనకు కనిపిస్తూ ఉంది. లా అండ్ ఆర్డర్కి అధ్యక్ష టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాం కాబట్టి అధ్యక్ష మహిళల మీద నేరాలను వేగంగా స్పందించి అరికట్టగలుగుతా ఉన్నాం అధ్యక్ష. మహిళల మీద నేరాలపై చర్యల విషయంలో అధ్యక్ష గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి మధ్య ఎంతటి వ్యత్యాసం ఉందో కొన్ని ఉదాహరణలు చెప్తాను అధ్యక్ష. గతానికి మనకు మధ్య ఎన్ని వ్యత్యాసాలు ఉన్నాయో మహిళా భద్రత విషయంలో అధ్యక్ష. దేశంలోనే ఒక విప్లవంగా దిశ యాప్ను రూపొందించి ఇప్పటి వరకు దాదాపుగా 90 లక్షల డౌన్లోడ్లు జరిగేలా చేసిన ప్రభుత్వం మనది అని సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. గత ప్రభుత్వంలో అధ్యక్ష 60 రోజుల్లో సెక్షువల్ నేరాల మీద పోలీస్ దర్యాప్తు చేసిన సందర్భాలు ఎన్ని అని చూస్తే అధ్యక్ష 60 రోజుల లోపల సెక్షువల్ నేరాల మీద పోలీసులు దర్యాప్తు చేసిన సందర్భాలు ఎన్ని అని చూస్తే కేవలం 14.5%. అధ్యక్ష, అదే మన ప్రభుత్వంలో సెక్షువల్ నేరాల మీద పోలీసులు దర్యాప్తు చేసిన సందర్భాలు ఎన్ని అని చూస్తే అధ్యక్ష మన ప్రభుత్వంలో అవి ఏకంగా 93.6% అధ్యక్ష అని సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ను భారతదేశంలోనే నెంబర్ 1. ఈ విషయంలో జాతీయ సగటు కూడా ఎంత అని చూస్తే కేవలం 40%. జాతీయ సగటు కన్నా ఈరోజు 40% జాతీయ సగటు ఉంటే ఈరోజు 93.6% మహిళల మీద ఎవరైనా కూడా ఆకృత్యాలు చేస్తే మనం అడుగులు ముందుకు వేసే కార్యక్రమం అధ్యక్ష. గత ప్రభుత్వంలో అధ్యక్ష 2014 నుంచి 19 మధ్యలో అధ్యక్ష రేప్ మర్డర్ కేసుల్లో దర్యాప్తు ఏకంగా సగటున అంటే యావరేజ్న ఒక రేప్ జరిగినా ఒక మర్డర్ కేసు జరిగినా మహిళలకు సంబంధించిన విషయాలలో చూస్తే అధ్యక్ష ఇటువంటి కేసుల్లో గతంలో అధ్యక్ష గత ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 మధ్యలో ఈ రేప్ కానీ మర్డర్ కేసుల్లో కానీ దర్యాప్తుకు ఏకంగా 318 రోజులు పడితే అధ్యక్ష ఈరోజు మహిళల మీద రేప్ జరిగినా ఇటువంటి మర్డర్ కేసులు ఏదైనా దర్యాప్తు చేసినా మన ప్రభుత్వంలో 318 రోజులు గత ప్రభుత్వంలో పడితే ఇప్పుడు మన ప్రభుత్వంలో అది కేవలం 42 రోజులకే తగ్గించాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఎవరైనా మహిళల మీద ఎవరైనా పొరపాటున రేప్ అనే ఆలోచన ఏదైనా జరిగితే 42 రోజుల లోపే దర్యాప్తును కంప్లీట్ చేసే కార్యక్రమానికి చేస్తూ ఉన్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం
అధ్యక్ష, గ్యాంగ్ రేప్ మీద విచారణకు గత ప్రభుత్వంలో అధ్యక్ష సగటున 257 రోజులు పడితే ఈరోజు గ్యాంగ్ రేప్ మీద విచారణ మన పరిపాలనలో అది కేవలం 42 రోజులకు తగ్గింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష.